ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించినందుకు, మరి శాంతియుతంగా అధికార మార్పిడి కోసం కృషి చేసినందుకు వెనిజులా అపోజిషన్ లీడర్ అయినటువంటి మరియా కొరీనా మచాడోకి 2020 సంవత్సరంలో నోబెల్ పురస్కారం వచ్చింది. వచ్చిన తర్వాత రీసెంట్గా ట్రంప్ గారు వెనిజులాని కంట్రోల్లో తీసుకున్న తర్వాత ఈమె ఏం చేసిందంటే ఆ నోబెల్ ప్రైజ్ని తీసుకుపోయి మన ట్రంప్కి ఇచ్చింది. ట్రంప్ దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఎందుకు ఇచ్చిందో ఇచ్చింది, కానీ యాక్సెప్ట్ ఎందుకు చేసిండో మరి ఆయన అన్నిటినీ అక్వైర్ చేస్తున్నందుకు దీన్ని కూడా అక్వైర్ చేసినట్టుంది. తీసుకుంటే అదైతే చెల్లదు, అధికారంగా అయితే చెల్లదు, మరి తీసుకున్నాడు. ఎందుకంటే గ్రహీత కదా, విశ్వ గ్రహీత కాబట్టి తీసుకున్నాడు. ఇది ఇస్తే ఇచ్చింది, మరి మొత్తం డబ్బులు కూడా ఇస్తే అయిపోయేది 11 కోట్లు. నిజం చెప్పాలంటే మరియా గొప్పదే. ఎందుకనంటే ఈ కాలంలో తనకు వచ్చినటువంటి ప్రైజ్ని ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అది మళ్ళీ నోబెల్ ప్రైజ్. ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ చరిత్రలోనే ఇలా జరిగిన ఘటన అరుదు. అయినా కూడా ఆమె ఇచ్చేసిందంటే ఆమె సాక్రిఫైస్కి ఒప్పుకోవాల్సిందే. ఇచ్చిన ఆమె ఇచ్చింది, తీసుకున్న ఆయన తీసుకున్నాడు. మరి ఇచ్చిన సంగతి ఏంది? నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు బాధపడ్డారు. అరే అమ్మా, నీకు ఇచ్చినాము, నువ్వు ఇవ్వద్దు, అట్లా డిగ్నిటీని కాపాడాలి. నోబెల్ ఫౌండేషన్ డిగ్నిటీని కాపాడాలి. సింబాలిక్గా కూడా నీకు వచ్చింది ఎవరికి ఇవ్వద్దు, ఇలాంటివి ఎవరు చేయొద్దు అని నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు. చూసినావా ఇచ్చినకి ఎంత బాధ. ఈమె నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు ఈమెకిస్తే ఈమె తీసుకుపోయి దానికి ఇచ్చింది. వీళ్ళు ఏం చెప్తారు? నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు డిగ్నిటీని కాపాడాలి, నోబెల్ ప్రైజ్ యొక్క డిగ్నిటీని కాపాడాలని వీళ్ళు పిలుపునిచ్చారు. ట్రంప్ ఏమన్నాడు అని అంటే, వీళ్ళు మూర్ఖంగా ఆలోచించడం వల్ల, ఎవరు నార్వే నోబెల్ ప్రైజ్ నార్వే వాళ్ళు ఇస్తారు కాబట్టి నార్వే వాళ్ళు మూర్ఖంగా ఆలోచించడం వల్ల నాకు ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. నేను 8 కంట్రీలతోటి యుద్ధాన్ని ఆపాను, అంత గొప్ప వ్యక్తిని నేను. అలాంటి నాకు ఈ నోబెల్ ప్రైజ్ వాళ్ళు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదని చెప్పాడు.